సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ రిపోర్ట్. కల్కి మూవీ రిలీజ్ తర్వాత ఫస్ట్ వీకెండ్ లో బీభత్సం జరుగుద్ది అని ఎక్స్పెక్టేషన్స్ నడిచాయి. కానీ జరిగింది వేరు, కంప్లీట్ గా వేరు. బీభత్సం మాత్రమే జరగలేదు, అంతకు మించి జరిగింది. ఫస్ట్ వీకెండ్ 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమా కలెక్షన్స్ కు సంబంధించి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ ప్రళయ విజృంభణ వేరే రకంగానే ఉండబోతుంది అని శనివారం నాడే సంకేతాలు కనిపించాయి. అందుకు అనుగుణంగా అని కాదు, అంతకు మించి అనే చెప్పాలి. ఆదివారం నాడు ఎక్కడికక్కడ రికార్డుల మోత మోగింది సినిమా కలెక్షన్స్ కు సంబంధించి. ఆదివారం నాడు అంటే 4వ రోజున కల్కి బాక్స్ ఆఫీస్ ప్రభంజనం ఎలా కొనసాగింది అంటే రికార్డులు పడ్డాయి. చిన్న రికార్డులు కాదు, ఆల్ టైమ్ రికార్డులు పడ్డాయి. తెలుగు గడ్డ మీద కొన్ని విదేశీ మార్కెట్లలో కూడాను, మిగతా మార్కెట్లలో కూడా గుర్తు పెట్టుకునే తగ్గ రికార్డుల్ని రిపోర్ట్ చేసింది సినిమా 4th డే. ఆదివారం నాడు కనిపించిన ఈ రెస్పాన్స్ ను బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే సినిమా జనాలకి నచ్చేసింది, ఎక్కేసింది, కుమ్మేస్తది కలెక్షన్స్ ని రాబోయే రోజుల్లో కూడా అని. ఆదివారం నాడు కనిపించినటువంటి బీభత్సం తాలూకు హైలైట్ విశేషం ఏమిటి అంటే సినిమాని చూడటానికి ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారు, పిల్లలు వచ్చారు. సో వాళ్ళు సినిమాని యాక్సెప్ట్ చేశారు అంటే చాలా పెద్ద లాంగ్ రన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కొనసాగించబోతుంది అని అర్థం చేసుకోవడమే. 4th డే కనిపించిన కలెక్షన్స్ ను బట్టి ప్రభాస్ మార్కెట్ రేంజ్, అలాగే స్టార్ ఇమేజ్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఇప్పుడున్న లెవెల్ ని దాటి మరింత ముందుకు వెళ్ళింది అని స్పష్టంగానే అర్థం అవుతుంది. ఆదివారం నాడు రిపోర్ట్ అయిన కలెక్షన్లతో కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైన గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఇంతవరకు ఒక స్టార్ 4 సార్లు తన సినిమాలతో 500 కోట్ల కలెక్షన్లు చూసిందే లేదు. వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ ఫస్ట్ టైం ఆ రికార్డుని తన పేరు మీద రాసుకున్నాడు. ఇండియాలో ఉన్న సూపర్ స్టార్స్ అందరిలోకి, మాస్ పాన్ ఇండియా స్టార్స్ అందరిలోకి ప్రభాస్ అల్టిమేట్ సూపర్ స్టార్ అని క్లియర్ గా చెప్పడానికి పవర్ఫుల్ ఎవిడెన్స్ ఇది. సౌత్ ఇండియన్ స్టార్స్ కే కాదు, బాలీవుడ్ స్టార్స్ కూడా ఇంతవరకు 4 సినిమాలతో 500 కోట్లకు పైన కలెక్షన్స్ చూసిన చరిత్ర లేదు. ఈ రికార్డుకు సంబంధించి ప్రభాస్ ని ఓడించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాలతో కూడా ఈజీగానే 500 కోట్ల మార్క్ ని క్రాస్ చేసే అవకాశం ఉంది. సలార్ 2 రావాలా, కల్కి 2 రావాలా, ఆ సినిమాల మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్ గానే సినిమా 500 కోట్ల కలెక్షన్స్ కొట్టి పారేస్తుంది. సో ఈ రికార్డుకు సంబంధించి ప్రభాస్ తో పోటీ పడటం మిగతా స్టార్స్ కి చాలా కష్టమైన పనే. ప్రభాస్ కున్న క్రేజ్ ఫస్ట్ వీకెండ్ వరకు కల్కి మూవీకి వండర్ఫుల్ గా ఉపయోగపడిందనే చెప్పాలి. ఎందుకంటే రిలీజ్ తర్వాత సినిమాకి సంబంధించి డివైడ్ ఒపీనియన్స్ ఉన్నాయి. పోతే ఆ డివైడ్ ఒపీనియన్స్ తాలూకు టాక్ స్ట్రాంగ్ గా స్ప్రెడ్ అవ్వలేదు. సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ కి సంబంధించే పాజిటివ్ ఒపీనియన్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా పబ్లిక్ లో స్ప్రెడ్ అయ్యింది. దాని రిజల్టే సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ చేస్తున్న ఆల్ టైమ్ రికార్డ్స్, సెన్సేషనల్ రికార్డ్స్. రెబల్ స్టార్ అన్బీటబుల్ బాక్స్ ఆఫీస్ ప్రభంజనంతో కల్కి మూవీ 4 రోజుల ప్రపంచవ్యాప్తంగా నియర్లీ 150 కోట్ల గ్రాస్ మార్క్ ని చూసింది. నార్త్ అమెరికా వరకు ఫస్ట్ వీకెండ్ 4 రోజుల్లో కల్కి మూవీ రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ లో గ్రాస్ $11 మిలియన్ దాటాయి. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఆ నెంబర్ 90 కోట్లకు పైనే. నార్త్ అమెరికా వరకు 4 రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్స్ చూడటం అనేది ఏ ఇండియన్ సినిమాకి ఇంతకు ముందు సాధ్యం అవ్వలేదు. సో కల్కి మూవీ ఆ కలెక్షన్లతో ఆల్ టైమ్ రికార్డు పెట్టింది. అమెరికాతో పాటు లండన్, ఆస్ట్రేలియా, మిగతా దేశాల్లో కలెక్షన్స్ కూడా కలుపుకుని చూస్తే నియర్లీ 120 కోట్ల వరకు క్రాస్ పెట్టింది. షేర్ చూసుకుంటే 65 కోట్ల వరకు ఉందని తెలుస్తుంది. అందులో తెలుగు వెర్షన్ కలెక్షన్స్ షేరే 50 కోట్ల వరకు ఉంది. ఒక తెలుగు సినిమా విదేశీ గడ్డ మీద 4 రోజుల్లోనే 50 కోట్లకు పైన షేర్ చూడటం అనేది ఇంతకు ముందులా జరిగి ఉండలేదు. ఇది కూడా ఒక ఆల్ టైమ్ రికార్డే. ఓవర్సీస్ లో సినిమాకి పొటెన్షియల్ టాక్ నడుస్తుంది. ఫుల్ రన్ లో ఓవర్సీస్ వరకు కల్కి మూవీ $20 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసే అవకాశం ఉంది అని ఎక్స్పెక్టేషన్స్ నడుస్తున్నాయి. కల్కి హిందీ వెర్షన్ సండే రోజున సంచలనాత్మక కలెక్షన్స్ ని రిపోర్ట్ చేసింది అని చెప్పాలి. ఆ కలెక్షన్స్ చూసి హిందీ ట్రేడ్ పండితులు సర్ప్రైజ్ అయ్యారు. ఎందుకంటే కల్కి మూవీ హిందీ వెర్షన్ కి 4 రోజున రిపోర్ట్ అయిన కలెక్షన్స్ చూసుకుంటే ఫస్ట్ రోజున వచ్చిన కలెక్షన్స్ కంటే డబుల్ ఉన్నాయి. ఫస్ట్ రోజున హిందీ వెర్షన్ వరకు సినిమా రిపోర్ట్ చేసిన నెట్ 22.5 కోట్లు ఉంటే 4వ రోజున 40 కోట్లకు పైన నెట్ ని సినిమా వసూలు చేసి
సూపర్ రెస్పాన్స్ తీసుకుంది. బాలీవుడ్ హీరోలకి జలసీ పుట్టించే కలెక్షన్స్ అవి టోటల్ 4 రోజుల కలెక్షన్ లో హిందీ వెర్షన్ వరకు చూసుకుంటే నియర్లీ 115 కోట్లు ఉన్నాయి నెట్ కలెక్షన్స్. హిందీ వరకు 4 రోజుల్లో వచ్చిన కలెక్షన్లతో సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది అని తెలుస్తుంది. మండే నుంచి సినిమా ప్రాఫిట్ రన్ ని స్టార్ట్ చేస్తుంది. తెలుగు కాకుండా మిగతా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో కూడా ఈ 4 రోజుల్లో కల్కి మూవీ వండర్ఫుల్ గానే కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది. కన్నడ వెర్షన్ నియర్లీ 7 కోట్ల షేర్ చూసింది. తమిళ వెర్షన్ అరౌండ్ 11 కోట్ల షేర్ చూసిందని తెలుస్తుంది. కేరళలో సినిమా దగ్గరగా 6 కోట్ల షేర్ చూసింది. ఇవన్నీ కూడా సంచలనాత్మకమైన నెంబర్సే. 2 తెలుగు స్టేట్స్ లో కలెక్షన్స్ విషయానికి వస్తే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టేసింది. సలార్ రికార్డుని, RRR రికార్డుని బ్రేక్ చేసి పారేసి నెంబర్ 1 గా నిలబడింది. 4 రోజుల కలెక్షన్లకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల వరకు కల్కి మూవీ. ఫస్ట్ 3 రోజుల వరకు మాత్రం 2 తెలుగు రాష్ట్రాల వరకు సలార్ కలెక్షన్స్ కి, RRR కలెక్షన్స్ కి రెస్పెక్ట్ ఇస్తా వచ్చింది కల్కి మూవీ. బట్ 4 రోజులు మాత్రం జాలి చూపించలేదు. ఆ 2 సినిమాల రికార్డుల్ని బ్రేక్ చేసి తనే నెంబర్ 1 అనిపించుకుంది. 2 తెలుగు రాష్ట్రాల వరకు 4వ రోజున కల్కి మూవీ నియర్లీ 26 కోట్ల షేర్ చూసింది. ఇంతకు ముందు ఏ తెలుగు సినిమా కూడా 4వ రోజున ఇంత పెద్ద నెంబర్ ని రిపోర్ట్ చేసిన చరిత్రే లేదు. తెలంగాణ నుండి అరౌండ్ 12.5 కోట్ల షేర్, ఆంధ్రప్రదేశ్ నుంచి అరౌండ్ 13.5 కోట్ల షేర్, టోటల్ 26 కోట్ల షేర్. ఆదివారం నాడు సినిమా రిపోర్ట్ చేసిన నెంబర్ శనివారం నాడు వచ్చిన నెంబర్ తో పోల్చి చూసుకుంటే 6 కోట్లు ఎక్కువగా ఉంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే కల్కి మూవీకి సంబంధించి పబ్లిక్ లో పాజిటివ్ టాక్ సూపర్ స్ట్రాంగ్ గా ఉంది అని, మంచి లాంగ్ రన్ ఉంటది, వీక్ డేస్ లో కూడా సినిమా ఇంట్రెస్టింగ్ గానే కలెక్షన్స్ ను రిపోర్ట్ చేస్తుంది అని అర్థం చేసుకోవాల్సి ఉంది. తెలంగాణ వరకు చూసుకుంటే సినిమా 4 రోజుల్లో వచ్చిన కలెక్షన్లతో 50 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. సెన్సేషనల్ రికార్డ్ ఇది. ప్రభాస్ 3వసారి సక్సెస్ఫుల్ గా 50 కోట్లకు పైన షేర్ చూశారు తెలంగాణ నుండి. ఆంధ్రప్రదేశ్ వరకు 4 రోజుల్లో సినిమా రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ 70 కోట్ల వరకు ఉంది. 2 తెలుగు రాష్ట్రాల వరకు 4 రోజుల్లో కల్కి మూవీ టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 110 కోట్లకు పైన ఉంది. 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 168 కోట్లు అని తెలుస్తుంది. అంటే సినిమా ఇంకా 58 కోట్ల వరకు షేర్ వెనక్కి తెచ్చుకోవాలి హిట్ అనిపించుకోవడం కోసం. టాక్ పొటెన్షియల్ గా ఉంది, రెస్పాన్స్ బంపర్ గా ఉంది. సో చాలా తక్కువ టైంలోనే ఆ మార్కుని క్రాస్ చేసి హిట్ అనిపించుకుంటది సినిమా. ఫస్ట్ వీకెండ్ 4 రోజుల్లో తెలుగు వెర్షన్ వరకు కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన కలెక్షన్ల గ్రాస్ చూసుకుంటే 325 కోట్ల వరకు ఉంది. షేర్ చూసుకుంటే 185 కోట్ల వరకు ఉంది. సెన్సేషనల్ రికార్డ్ ఇది ఓ తెలుగు సినిమాకు సంబంధించి. ఫస్ట్ వీకెండ్ 4 రోజుల్లో ఇంత భీకరమైన కలెక్షన్స్ రిపోర్ట్ అవటం అనేది. ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే నియర్లీ 280 కోట్ల వరకు ఉంది. గ్రాస్ చూసుకుంటే మూవీ టీమ్ అనౌన్స్ చేసిన లెక్క ప్రకారం 555 కోట్లు దాటింది. 4 రోజుల్లోనే 500 కోట్లకు పైన గ్రాస్ చూసింది అంటే సినిమా ఫుల్ రన్ లో సింపుల్ గానే 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేస్తుంది అని అంచనా వేయొచ్చు. సినిమాకి సంబంధించి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ సినిమాకి బంపర్ గా కలిసి వచ్చే అడ్వాంటేజ్ ఏమిటి అంటే చిన్నపిల్లలు ఎంజాయ్ చేసే కంటెంట్ ఉంది, వాళ్ళు ఎంజాయ్ చేసే ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలో. సలార్ లోను, యానిమల్ మూవీలోను చిన్నపిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ సాలిడ్ గా ఎంజాయ్ చేసే కంటెంట్ లేదు. అందుకనే అవి 1000 కోట్ల మార్క్ ని టచ్ చేయకుండా దూరంగానే ఆగిపోయాయి. బట్ కల్కికి ఖచ్చితంగా పిల్లల నుంచి వండర్ఫుల్ సపోర్ట్ ఉంటది. ఆ అడ్వాంటేజ్ తో సినిమా సింపుల్ గానే 1000 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఫస్ట్ మండే సినిమా బాక్స్ ఆఫీస్ రన్ కి సంబంధించి అసలైన టెస్ట్ మండే రోజున రిపోర్ట్ అయ్యే కలెక్షన్స్ ను బట్టి సినిమా మిగతా రన్ ఎలా ఉంటది అనే దానికి సంబంధించి క్లియర్ కట్ పిక్చర్ వస్తుంది. అందరూ సినిమా మండే రోజున రిపోర్ట్ చేసే కలెక్షన్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ వీకెండ్ వరకు ప్రభాస్ ఇమేజ్, అలాగే మెస్మరైజింగ్ ఎంటర్టైనింగ్ కంటెంట్, నాగశ్విన్ క్రియేట్ చేసిన ఆ కంటెంట్ 2 కలిసి ప్రభంజనం సృష్టించాయి. పోతే మండే నుంచి మాత్రం కంటెంటే సాలిడ్ గా మాట్లాడాలి. చూద్దాం మండే నుంచి సినిమాలో ఉన్న కంటెంట్ ఏ రకంగా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసి థియేటర్స్ కి తీసుకొస్తుందో. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.